హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మ్యాథ్స్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ని వివరిస్తున్నాను. ఇందులోని 1.2 గణిత బోధన దృష్టి గణిత చరిత్ర గురించి వివరించాను ప్రీవియస్ వీడియోస్లో. గణిత శాస్త్రార్థము, స్వభావము, పరిధి గురించి కూడా వివరించాను. ఈ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, గణిత బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయుటకు కొన్ని అభ్యంతరాలు. మిళితము అంటే గణిత శాస్త్రను గణిత బోధనలో చేర్చుటకు అని అర్థము. మిళితం అంటే కలపడం కోసము. కొన్ని అభ్యంతరాలు అంటే అబ్జెక్షన్స్ చెప్పారు. అబ్జెక్షన్స్ అంటే ఒప్పుకోకపోవడం అన్నమాట. కొన్ని అనేక మంది వెలుబుచ్చిన అనేక అభ్యంతరాలను సంగ్రహపరిచి తజ్నికాస్ తొమాడియస్ 2012 అని వారు కింది పట్టీని అందించారు. అంటే గణిత బోధనలో గణిత చరిత్రను చేర్చుకోవడానికి కొన్ని అభ్యంతరాలు. చరిత్ర అంటే గణితం కాదు. చరిత్ర వివరణ ఇచ్చుటకు బదులు గందరగోళాన్ని సృష్టించవచ్చు అనమాట. చరిత్ర వివరణ ఇచ్చేటప్పుడు మనకు కొన్ని గందరగోళం అంటే కొన్ని తెలుస్తుంది, కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియదు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం గందరగోళాన్ని సృష్టించవచ్చు అని చెప్పారు. చాలామంది విద్యార్థులకు చరిత్ర విసుగును కలిగించవచ్చు. చరిత్ర మామూలుగా సోషల్లే మనకు దాంట్లోనే చరిత్ర అంటే విసుగ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు మ్యాథ్స్లో కూడా విద్యార్థులకు చరిత్రను చెప్పాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అందువల్ల వారిలో గణితం అంటే అనాసక్తి కలగవచ్చు. చరిత్ర గురించి వివరించినట్లయితే మనకు గణితం అంటే అనాసక్తి, ఇంట్రెస్ట్ అనేది రాకపోవచ్చు. గణిత శాస్త్ర చరిత్రకు అంకితమవుటకు చాలామంది ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. ఇక మనకు ప్రాబ్లమ్స్ చెప్పాకే 1 అవర్లో ప్రాబ్లమ్స్కి టైం సరిపోతుంది. గణిత శాస్త్ర చరిత్రకు గురించి చెప్పాలంటే మనకు ఉపాధ్యాయులకి ఎక్కువ సమయం ఉండదన్నమాట. అవసరమైన బోధనా వనరులు లేమి. అన్ని బోధనా వనరులు ఉండవన్నమాట. ఏమంటారు, మనకి బోధనకు సంబంధించి పరికరాలు ఇవన్నీ కూడా ఉండవు. లేమి అంటే కొరత అని అర్థము, తక్కువగా ఉండడం. గణిత శాస్త్ర చరిత్రను గణిత పాఠ్యాంశ బోధనలో మిళితం చేయుటకు తగిన శిక్షణ లేకపోవట. గణిత శాస్త్రను గణిత పాఠ్యాంశ బోధనలో మనకు దానికి తగిన శిక్షణ ఇవ్వడం అన్నమాట. మనం మ్యాథ్స్కి ఎలా చెప్పాలనే ట్రైనింగ్ ఇస్తాము, కానీ గణిత శాస్త్ర చరిత్రను చెప్పాలని మనకు తగిన శిక్షణ అనేది ఉండదు. తగిన విధంగా గణిత శాస్త్ర చరిత్రను ఉపయోగించుట, ఎలా ఉపయోగించాలి అనేది మనకు తెలియదు. గణిత శాస్త్ర చరిత్రను పై అభ్యంతరాలను తోసిపుచ్చే విధంగా ఉపాధ్యాయులు చారిత్రక ప్రస్తావనలు వినియోగించడానికి తగిన విధంగా తయారవ్వాలి. ఈ అభ్యంతరాలన్నీ మనము ఉండకూడదు. అంటే ఉపాధ్యాయులు చారిత్రక ప్రస్తావనలు అంటే రెఫరెన్సెస్ అని వినియోగించడానికి తగిన విధంగా తయారవ్వాలి. టీచర్స్ మనం ఆ విధంగా తయారవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, గణిత బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయుటకు క్లిష్టం అనుకుటకు కారణం. క్లిష్టం అంటే కష్టం అనుటకు కారణాలు. ఇక్కడ మిళితం చేయడానికి ఇది కూడా కలపడం కోసమే ఉన్న క్లిష్టం అంటే కారణాలు. ఎందుకు? తరగతి గది బోధనలో గణిత చరిత్రను మిళితం చేయడం అంత సులువైన కృత్యం ఏమీ కాదు. ఇది చాలా సులువైన పని ఏమి కాదు, గణిత బోధనలో గణిత చరిత్రను మిళితం చేయడం అనేది. గణిత శాస్త్ర చరిత్ర గురించి జ్ఞానం ఉపాధ్యాయులకు లేకపోవట. గణిత శాస్త్ర చరిత్ర గురించి జ్ఞానం మనకు ఉపాధ్యాయులకు లేకపోవట. మనకు కొంతవరకు తెలుసు, ఇక్కడ మనకు ఆర్యభట్ట, పైథాగరస్ ఇలా వాటి గురించి కొంతవరకు తెలుసు, కానీ పూర్తి జ్ఞానము ఉపాధ్యాయులకు ఎక్కడా కూడా లేదని చెప్తున్నారు. గణిత శాస్త్ర చరిత్ర విద్యా విలువలు, దాని ప్రభావం గురించి జ్ఞానం లేకపోవటం. గణిత శాస్త్ర చరిత్ర విద్యా విలువలు, దాని ప్రభావం గురించి జ్ఞానం ఎక్కడ లేకపోవటం. వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు దీనికోసం కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. వృత్తిపూర్వక అంటే మనకు ట్రైనింగ్ బిఫోర్ ఆఫ్టర్ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు. మనకి టీచింగ్ ఫీల్డ్కి రాకముందే ఒక వృత్తిపూర్వక శిక్షణ కార్యక్రమాలు, మళ్ళీ వృత్యంతర మనము మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాక కొన్ని
శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తాయి. అప్పుడు దీనికోసం కీలకమైన పాత్రను పోషించాలంటే వాటిలో కూడా గణిత చరిత్ర గురించి తెలియజేయాలి అని. వీటిలో గణిత చరిత్ర వనరులు ఎందువలన, ఎక్కడ, ఎట్లు అనే ప్రశ్నలకు శిక్షణ ఇవ్వబడాలి అనమాట. గణిత చరిత్ర వనరులు అంటే ఎందువలన వచ్చింది, ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఎట్లు వచ్చింది, ఇవనే వాటికి ప్రశ్నలకు శిక్షణ ఇవ్వబడాలి. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఇట్లు మిళితం చేయదలిస్తే వారి గణిత చరిత్ర జ్ఞానము విద్యా సిద్ధాంతంతో మిళితం చేయబడాలి. ఉపాధ్యాయులు ఇట్లు మిళితం చేయదలిస్తే వాటి గణిత చరిత్ర జ్ఞానం విద్యా సిద్ధాంతంతో పెడగాజీతో మిళితం చేయాలి అని చెప్తున్నారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు సురక్షిత ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతారు. చరిత్రకు సంబంధించిన వనరుల సేకరణ వారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు సురక్షిత ప్రదేశంలోనే ఉండటానికి ఇష్టపడతారు. చరిత్రకు సంబంధించిన వనరుల సేకరణ వారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇవన్నీ చరిత్రకు సంబంధించినటువంటి సేకరణ చేయాలంటే కష్టం అనిపిస్తుంది. ఈ విధంగా మిళితం చేయడానికి క్లిష్టమైనవి అభ్యంతరాలు. నెక్స్ట్, ఏ విధంగా మిళితం చేయవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో అన్ని విధాలుగా మిళిత కార్యక్రమము చేపట్టవచ్చు. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నా అన్ని విధాలుగా మిళిత కార్యక్రమం చేపట్టవచ్చు. గణిత శాస్త్ర శీర్షికల పట్ల ఉపాధ్యాయుల నమ్మికలు అంటే బిలీఫ్స్ వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. అంటే గణిత శాస్త్ర శీర్షికల పట్ల ఉపాధ్యాయులు ఎలా నమ్మారు, వాటి యొక్క ప్రాధాన్యతపై వారి యొక్క ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. మిళితం చేయవచ్చు అనే దానికి పాయింట్స్ ఇవి. వయస్సు, సామర్థ్యాల స్థాయిల గురించి కొంత అంగీకారం ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు అన్ని తరగతి స్థాయిల్లోనూ తమ తరగతి బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయగలరు. అంటే వయసు, వాటి స్థాయిల గురించి కొంత అనంగీకారం అంటే డిసగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు అన్ని తరగతి స్థాయిలో తమ తరగతి బోధనలో గణిత శాస్త్రం కొంతవరకు మిళితం చేయవచ్చు. చాలా గ్రంథాలలో, పాఠ్య గ్రంథాలలో యథార్థం కానీ చారిత్రక ఉపాఖ్యానాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉపాఖ్యానాలు అంటే చిన్న చిన్న కథల ద్వారా చెప్పడము, వీటినే చారిత్రక సూత్రాలుగా నమ్ముతారు. కొన్నిసార్లు సంబంధిత సమాచారం వదిలివేయబడుతుంది. చారిత్రక సమాచారం వదిలివేయబడుతుంది. కొన్ని మనకు వదిలేస్తాం. కానీ కొన్ని వెబ్సైట్లలో సున్నాను ఆర్యభట్టగా కనుగొన్నట్లుగా సమాచారం అందజేయబడుతుంది. కొన్ని వెబ్సైట్ సున్నాను ఆర్యభట్టగా ఉదాహరణ చెప్తున్నారు. ఇక్కడ కొన్ని సంబంధిత చారిత్రక సమాచారం వదిలిబడుతుంది అనడానికి ఉదాహరణ. కొన్ని వెబ్సైట్లలో సున్నాను ఆర్యభట్ట కనుగొన్నట్లుగా సమాచారం అందజేయబడుతుంది. జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో సున్నా ఆవిష్కరణ గురించి ఈ విధంగా రాశాడంట. ఏమని రాశాడు జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో? ఏదో ఒక మేధావంతుని జ్ఞానం అకస్మాత్తుగా వికసించడం వల్ల ఏ అవసరం లేకుండానే సున్నాను రూపొందించడం, దాని స్థాన విలువను నిర్ణయించడం జరిగాయనుకోవడం పొరపాటు. ఇది పొరపాటు. వర్తక వాణిజ్యాలు, పన్నులు, వడ్డీ వ్యాపారం మున్నగాను కల్పించిన లెక్కల చిక్కులను అధిగమించేందుకు అనుభవజ్ఞులైన వారు వాటిని కనిపెట్టారు అని చెప్పాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆవిష్కరణ గ్రంథంలో ఈ విధంగా చెప్పాడనమాట. రేఖాగణితాన్ని పెంచిన గ్రీక్ శాస్త్రవేత్తలు బీజగణితం గురించి ఆలోచించకపోవడానికి భారతదేశంలో అజ్ఞాన వ్యక్తులు క్రీస్తు శక ఆరంభంలో సున్నాను రూపొందించి దాని స్థాన విలువను నిర్ణయించి అధునాతన గణిత శాస్త్రానికి పునాది అయిన బీజగణితానికి ప్రపంచానికి అందించడానికి కారణం ఏమిటో ఆలోచించాలి అని చెప్పింది ఎవరంటే అధునాతన గణిత శాస్త్రవేత్తలు డాంజినింగ్. ఈ విధంగా పై రెండింటిని పరిశీలిస్తే సున్నాను కనుగొన్నది ఎవరు అజ్ఞాత వ్యక్తి అని తెలుస్తుంది. కాబట్టి వెబ్లో మనకు దొరికే సమాచారం యథార్థం కాదని తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణను పరిశీలిద్దాం. చాలా పాఠ్య గ్రంథాల్లో ఇవ్వబడిన రేఖీయ వర్గీక సమీకరణాలకు గ్రాఫులు గీయడం డెకార్డే గణిత సేవలకు సంబంధించినది కాదు. యథార్థంగా బిందువును గుర్తించడానికి, వక్రాలను సృష్టించడానికి ఆయన సమీకరణాలు ఎప్పుడూ ఉపయోగించలేదు. రేఖీయ వర్గ సమీకరణాలకు రేఖాచిత్రాలు గీయడం ఫెర్మాకు సంబంధించిన విషయం. చూడండి, ఈ విధంగా రేఖాచిత్రాలు ఫెర్మాకు సంబంధించిన విషయము. మనకు ఈ గణిత చరిత్ర ఎవరు ఏదనేది ఒక ప్రూఫ్ అంటూ మనకు పర్టికులర్గా ఉండదు. అందువల్లనే కొన్నిసార్లు మనం సంబంధిత చారిత్రక సమాచారాన్ని వదిలివేయబడడం జరుగుతుందని చెప్పారు. ఎందుకు ఎగ్జాంపుల్ అనేది జవహర్లాల్ నెహ్రూ గురించి ఇక్కడ ఇచ్చారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాలు ఈయన సున్నా ఆవిష్కరణ గురించి తెలియజేశారు. మనము అప్పుడు ప్రత్యక్షంగా ఉండింటే మనకేమన్నా ఒక అవగాహన వస్తుంది, కానీ అప్పట్లో మనకి ఏమి అనేది తెలియదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల మనకు ఏది నిజము ఏది కరెక్ట్ అనేది చెప్పడము కష్టమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ పాయింట్స్నే మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి. రైటర్స్ వాటి గురించి అయితే బాగా గుర్తు ఉంటాయి. అవి మెయిన్ పాయింట్స్ అనుకుంటాం. ఇలా 4 పాయింట్లు ఇచ్చేసి మనకు మిళితం చేయకపోవడానికి క్లిష్టం అన్నట్టు కారణాలు అని ఇలా ఆప్షన్స్లో 4 ఇస్తారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం, ఉపాధ్యాయం లేకపోవటం, మిళితం చేయటం, ఈ విధంగా గుర్తుపెట్టుకో. ఈ 4 పాయింట్స్ మనకు ఎక్కువగా రీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 పాయింట్స్
ఒక ఆప్షన్స్‌లో 4 ఇచ్చి ఇది ఏది కాదు అంటారు. 3 ఇచ్చి 1, 2, 3 కరెక్ట్ అని కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.